జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. జూన్ 4 వరకు ఈ ఉత్కంఠకు తెరపడదా? ఏ చిన్న సర్వే అంచనాలు వచ్చినా ప్రజలు వదలడం లేదా? తమకు అనుకూలంగా సర్వేలు ఎప్పుడు వస్తాయని ఫోన్లు ముందు పెట్టుకుని ఎదురు చూస్తున్నారా? అంటే ఎస్, ఖచ్చితంగా అదే జరుగుతుంది ఏపీ ఫలితాలపైన. ఏపీలో ఓటింగ్ ప్రక్రియ ముగిసినప్పటి నుంచి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇద్దరు కూడా ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్నో రకాల సర్వేలు సైతం వెలువడ్డాయి. తాజాగా నాగన్న సర్వే చూస్తే వైసీపీ 96 స్థానాలు గెలుస్తుందని, టఫ్ ఫైట్ మధ్య మరో 22 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తం మీద 118 స్థానాలు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. కూటమి 46 స్థానాలు గెలుస్తుందని, 3 చోట్ల హోరాహోరీతో గెలుస్తుందని, మొత్తం మీద 49 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. ఇక మరో 8 స్థానాలు నువ్వా నేనా అన్నట్లుగా ఉంటాయట. దానికి సంబంధించి లెక్క ప్రజలే తేల్చాలి అన్నట్లుగా తెలియజేశారు. ఓవరాల్ గా చూసుకుంటే వైసీపీ పార్టీకి 22 టఫ్ ఫైట్ ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేనకి 3, హెవీ ఫైట్ అన్నవి 8 ఉన్నాయని తేల్చేశారు. నాగన్న సర్వేకి సంబంధించి ఒక ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. ముఖ్యంగా అటు పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు, లోకేష్, షర్మిల, బాలయ్య, పురంధేశ్వరి వంటి వారికి కూడా ఈసారి గెలవడం కష్టంగానే ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారో, ప్రజలు ఎవరి పక్షాన నిలిచారో జూన్ 4వ తేదీన తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నో సర్వేల సైతం అటు కూటమి అధికారంలోకి వస్తుందని, వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నాయి. కానీ ఇప్పుడు నాగన్న సర్వే వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో నేతలలో ఫుల్ ఖుషీ కనిపిస్తోంది. Please subscribe dot news.